అసలు కంప్లైంట్ ఫైల్ చేసినటువంటి కిరణ్ రాయల్ ఏం మాట్లాడారు, కంప్లైంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని ఒకసారి ఆ వీడియో చూద్దాం. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైనది. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేసిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా బాధాకరంతో మాట్లాడుతున్న విషయం, హిందువుల మీద మరో దాడి చేస్తూ ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుచుతాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డ్యాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్తాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతంలో ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు, వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానీ దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈరోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారో అసెంబ్లీలో మీటింగ్ పెడతారో ఏం చేస్తారో చేయండి, ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి. మీరు అక్కడ మీకు కావాల్సిన గోవింద అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము. కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈ ఒక్కటి విజ్ఞప్తి చేస్తే ఏమనగా, తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేవునితో వాళ్ళు పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుమల 1 టౌన్ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏదైతే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ గోవింద నామాలకు సంబంధించినటువంటి పాట ఇది. రోజు దాదాపుగా ప్రతి ఇంట్లో వినబడేటువంటి పాట. ఆయన్ని భక్తితో ఆర్తితో పిలుస్తూ స్వామి అంటూ తలుచుకునేటువంటి మనం ఇక్కడ గోవిందనామాలని హేళన చేస్తూ వీలు చేసినటువంటి ఈ పాటలు ఇక్కడ. వాస్తవానికి అసలు తమిళనాడులో జరుగుతోందేంటి? తమిళనాడు అంటేనే దేవదేవుళ్ళ యొక్క గుళ్ళు, చాలా గోపురాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి స్టేట్ అది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడో చదివా ఈ ప్రపంచమంతా హైందవం తుడిచిపెట్టుకుపోయిన ఒక్క చిగురు మాత్రం తమిళనాడులో ఉంటుంది. అక్కడి నుంచే మళ్ళీ పునర్జీవం పొందుతుంది హైందత్వం లేదా హైందవం అనేటువంటి మాట చదివా నేను. అలాంటి తమిళనాడులో ఇప్పుడు ఎంత దాష్టికమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సీఎం కొడుకు గౌరవంగా మాట్లాడాలి కాబట్టి గౌరవంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. సీఎం కొడుకు అంటాడు హిందుత్వం అంటేనే ఓ క్యాన్సర్ లాంటిది, ఒక హెచ్ఐవి లాంటిది, దాన్ని మనం కూకటి వేలతో తీసేయాలి అనేటువంటి మాట. అలాంటి నాయకులు ఉన్నటువంటి చోట ఇలాంటి పాటలు రాకపోతే దేవుళ్ళని అద్భుతంగా కీర్తిస్తూ పాటలు వస్తాయా? ఇలాంటి పాటలు చూసి యాక్సెప్ట్ చేసేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. రైట్, మనతో పాటు కిరణ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. కిరణ్ గారిని వెల్కమ్ చేద్దాం. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు డిబేట్. కిరణ్ గారు, ఐ థింక్ యూఆర్ ఆన్ మ్యూట్. నమస్కారం. నమస్తే కిరణ్ గారు. ఏంటి ఇప్పుడు మన తమిళనాడులో వస్తున్నటువంటి ఈ పాటను చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. తమిళనాడు అంటేనే ఒకప్పుడు చాలా రెస్పెక్ట్ ఉండేది అక్కడ ఉన్నటువంటి గుళ్ళకి, గోపురాలకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండేటువంటి చేసేటువంటి పూజలు, ఆ విధానాలకి. కానీ ఈ పెరియార్ తత్వం పెరిగిపోయిన తర్వాత కేవలం పెరియార్ చెప్పినటువంటి మార్గంలోనే వెళ్తామని చెప్తూ ఓ పక్క దొడ్డిదారిన గుళ్ళు వదిలేసి దొడ్డిదారిన చర్చిలకి, మసీదులకు పోతా ఉన్నారు అక్కడ. ఇలా ఈనాడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాటను మనం రోజు ప్రతి ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వరుడు. అలాంటి వెంకటేశ్వరుడు గోవింద నామాలని ఈ విధంగా డిమోరలైజ్ చేస్తూ స్వామివారి పాటను తీసుకొచ్చి ఇంకెందులో కలుపుతూ చేస్తుంటే మనం ఎలా చూడాలి సార్? ఇప్పుడు వినిపిస్తుంది, వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది కిరణ్ గారు. ఏం లేదు సార్, ఇక్కడ తమిళనాడులో అంటే రాజకీయాలు కొత్త కాదండి. మీరు ఎప్పుడైనా చూస్తే ఒక నేషనల్ పార్టీ ఎంటర్ అవుతున్నప్పుడు తెలుగు అంటే అక్కడ తమిళనాడులో ఎప్పుడైనా సరే మీరు చూస్తే గతంలో మీరు అనేక సార్లు జయలలిత గారు వర్సెస్ కరుణానిధి వర్సెస్ జయలలిత
ఎలక్షన్ జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు లోకలిజం అనే దాన్ని తీసుకుని ఇప్పుడు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశంలో అనేక రాష్ట్రాలలో వాళ్ళు పాతుకుపోవడం జరిగింది. ముందు అంటే నిదానంగా వస్తారు చాప కింద నీరులాగా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫుల్ ప్లెజెడ్ గా ఇప్పుడు సౌత్ ఇండియా మీద ఫోకస్ పెట్టారు. ఓకే, మీరు చూస్తే మొన్న తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. అలానే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకేతో కలిసి ఇప్పుడు రాజకీయంగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు డిఎంకే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి ఇలాంటి లోకల్ ఫీలింగ్స్ కానివ్వండి, లేదు అంటే ఇలా అంటే హిందుత్వం మీద డైరెక్ట్ గా అటాక్ చేయకుండా వీళ్ళు అంటే కొద్దిగా అంటే దీనికి రాజకీయ రంగు పులుముతున్నారండి. రాజకీయ రంగు పులిమి ఇలా పెరియార్ గాని ఇలా అనేక సంస్థలను తీసుకురావటం, అలానే వెంకటేశ్వర స్వామి నామాల్ని లేదంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు అపవిత్రం చెందే దిశగా వీళ్ళు మాటలు మాట్లాడటం, అలానే స్టాలిన్ గారి అబ్బాయి వాళ్ళు కానీ వీళ్ళందరూ వీళ్ళ వ్యాఖ్యలు చూస్తే అదే అనిపిస్తుందండి. ఏంటంటే ఇవన్నీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు రేపొద్దున, ఎందుకంటే తమిళనాడు మొదటి నుండి వాళ్ళ వే ఆఫ్ కల్చర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కొట్టుకోవాలి, వేరే పార్టీ నుండి రావడానికి ఒప్పుకోరండి. అది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా దీన్ని ఆ విధంగానే వాళ్ళు చూస్తారు. కానీ ఏదో విధంగా ఇప్పుడు లోకల్, ఇప్పుడు మీరు చూస్తే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రశాంతంగా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత తెలంగాణ ఇష్యూ వచ్చి 2 రాష్ట్రాలు విడిపోవటం, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా దీనికి రాజకీయ రంగు పులిమి ఏదో విధంగా ఇప్పుడు వీళ్ళు రేపు ఎన్నికలకి ఈ విధమైన వ్యాఖ్యలు చేసి, అంటే సనాతన అంతకుముందు ఉదయనిధి స్టాలిన్ దాని గురించి మాట్లాడారు, సనాతన ధర్మం అనేది అసలు దాని గురించి చాలా నెగిటివ్ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఏంటంటే అక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని, అక్కడ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ వ్యాఖ్యలు చేయటమే గాని నిజంగా చెప్పాలి అంటే కనుక వాళ్ళు రేపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారండి. అంటే కిరణ్ గారు, అంటే ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి విషయాన్ని కాస్త మనం పక్కనెట్టినా ప్రస్తుతానికి ఈ పాట చేస్తున్నటువంటి రప్చర్ అంటే గోవిందనామాలను తీసుకొని దాంట్లో ర్యాప్, సరే పోనీ దేవుడి కోసం ఏమైనా ర్యాప్ చేశాడా అంటే కాదు, గోవిందనామాలు తీసుకొని గోవిందనామాలను ముందు పెట్టి ఆ గోవిందనామాలతో పాటు పాప్కార్న్ ట్యాక్స్ గోవింద, ఇంకేందో ట్యాక్స్ గోవింద, ఆడి బొంద గోవింద అంటూ ఆడు చేసినటువంటి ఈ పాట ఏదైతే ఉందో దీన్ని చూసినప్పుడు ఖచ్చితంగా భక్తుల మనోభావాలు, అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం అని కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరి మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయిగా. అంటే ఎందుకు ఇంత దిగజారుడుతనం ఎందుకు సినిమా వాళ్ళంటే వాళ్ళు ఏదైతే కొన్ని ఈ పాటలు పెట్టారో ఆ ట్యాక్స్ గోవింద ఈ ట్యాక్స్ గోవింద అనేది వెంకటేశ్వర స్వామి నామాలకు సంబంధించిన పాటలు కాకుండా వాళ్ళు ఏ విధంగా పెట్టినా పర్లేదండి. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మొదటి నుండి ఈ తమిళనాడులో మొదటి నుండి చూస్తే వాళ్ళ తీరు అలాగే ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూజించే దేవుడినైనా కొలిచే నాయకుడినైనా ఎవరినైనా సరే వాళ్ళ వే ఆఫ్ ట్రీట్మెంట్ మొదటి నుండి అలాగే ఉంటుంది. వాళ్ళకి దేవుడిని అన్నామే, దేవుడిని అంటే మనం ఎందుకు దేవుడిని దీంట్లో లాగాలి, గోవిందనామాలతో మనం ఎందుకు ఇలాంటి డూప్ సాంగ్స్ కానీ ఇలాంటి సాంగ్స్ ఎందుకు చేయాలి, లేదంటే వాళ్ళ రాజకీయాలకి అనుకూలంగా ఇలా ఎలా మలుచుకోవాలనేది వాళ్ళు ఫస్ట్ నుండి వాళ్ళ వ్యాఖ్యలు అలాగే ఉంటాయండి. గతంలో కూడా అనేకసార్లు మనం చూసిన జయలలిత గారు కానివ్వండి, అంతకుముందు కరుణానిధి గారు కానివ్వండి, వీళ్ళందరూ అలా, ఎందుకంటే వీళ్ళు నాస్తిక ప్రపంచానికి దగ్గరగాను వాస్తవ ప్రపంచానికి దూరంగానే ఉంటారండి వీళ్ళు. దాన్ని బట్టి మనం ఏంటంటే దాన్ని కొద్దిగా స్పెషల్ గా చూడాల్సిన అవసరం లేదేమోనని నా అనిపిస్తుంది. కానీ కిరణ్ గారు, ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మీరు అన్నట్టుగా గోవిందనామాలు కాకుండా ఇంకెలా పెట్టుకున్నా గోవింద అని అన్నా కానీ ఆ బాధ ఉండేది కాదు. మనం రోజు ప్రతి ఇంట్లో వినబడేటువంటిది శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అనేది గోవిందనామాల పాట మనం రోజు వింటాం. దానికంటే సపరేట్ ఒక ట్యూన్ ఉంది. అదే ట్యూను అదే పాట వీళ్ళు పాడింది ఏంది, ఇవాళ పార్కింగ్ కాసు గోవింద, పాప్కార్న్ ట్యాక్స్ గోవింద అని పాడాడు. ఇంకా చాలా లైన్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. సేమ్ ట్యూను, సేమ్ సాంగ్, సేమ్ మ్యూజిక్, కొంచెం డీజే మిక్స్ యాడ్ చేసి. మన దగ్గర హైదరాబాద్లో అయితే చాలా మంది ఆ రోడ్ సైడ్ కూర్చునే డీజే కొట్టుకునే వాళ్ళని ఎవరిని మిక్స్ చేయమని ఇంకా అంతకంటే బెటర్గా మిక్స్ చేస్తారు. దానికి ఒక సపరేట్ మ్యూజిక్ రైటర్ కూడా అవసరం లేదు.
అలాంటి ఒక చీపు మ్యూజిరేటర్ని పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి పాట ఇది కదా అసలైనటువంటి ఇక్కడ బాధ కలిగించేటువంటి అంశం. ఎందుకు ఇంత చిన్న చూపు? హైందవం అన్నా ఇందులో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని, ఆయన నామాలని ఎంతో పవిత్రంగా కొలిచే కోటాను కోట్ల మంది అండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులు తెలుగు ప్రజలే కాకుండా నార్త్ ఇండియా ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కోటాను కోట్ల అండి, భారతదేశం 150 కోట్ల మందిలో ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళు కొన్ని వందల కోట్ల మంది ఉన్నారండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ దైవం. అలానే అంటే ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది తిరుపతి దేవస్థానం అండి. అలాంటి దేవుణ్ణి కూడా ఇలా రాజకీయంగా లేదంటే వాళ్ళ స్వార్థం కోసం ఇలా రీమిక్స్ చేసి పాటలు పాడి వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవటం వాళ్ళ విజ్ఞతకి, వాళ్ళ తీరుకి నిదర్శనం అండి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుండి చెప్పాను కదా సార్, తమిళనాడు అంటేనే వాళ్ళు గట్టిగా కోరుకుంటే అంటే మాకు ఒక దేశం, మాది ఒక దేశం చేయమనే రకం వాళ్ళు తమిళనాడు పీపుల్. వాళ్ళు అంటే వాళ్ళు 29 రాష్ట్రాలలో తమిళనాడు ఒకలా ప్రవర్తిస్తుంది, మిగతా రాష్ట్రాల ప్రజలందరూ వేరే ఒక రకంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ నుండి మొదటి నుండి ఒకటే తీరండి. ఎందుకంటే వాళ్ళ తీరుని మొదటి నుండి అంటే ఇప్పుడు కదండి మనం చూసేది, మనం ఆల్మోస్ట్ మీరు ఒక 7-8 టర్మ్స్ నుండి చూస్తే వాళ్ళ తీరు అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరమైతే అంటే ఎవరినైనా సరే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలని, వెంకటేశ్వర స్వామిని అలానే ఇలా రీమిక్స్ లో కలిపేశారు కదా, వాళ్ళు ఎవరినైనా అలాగే చేస్తారండి. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు సుధీర్ శర్మ గారు జాయిన్ అవుతా ఉన్నారు, వేద పండితులు. సుధీర్ శర్మ గారు నమస్కారం. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. సుధీర్ శర్మ గారు, పరిస్థితి చూస్తుంటే ఆఖరికి వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రతి ఇంట్లో రోజు వినపడేటువంటి గోవింద నామాలను కూడా రీమిక్స్ చేస్తూ పాడినటువంటి ఈ పాట చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మీ స్టేట్మెంట్స్ ఏంటి దీనిపైన? కలౌ వెంకటనాయక, కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరన్నా ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారని అందరి నమ్మకం. ప్రతి హిందువు, ఇక్కడ హిందువులా కాదా అనేది తీసి పక్కన పెడితే, ఇటీవల జరిగినటువంటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మిసెస్ గారు కానివ్వండి, లేదంటే వేరే మతస్థులు, వేరే దేశస్థులు కూడా మనం తిరుపతి కొండ నడకదారులు వెళ్తూ ఉంటే చక్కగా తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ కనపడుతూ ఉంటారండి చాలా మంది కూడా. అసలు అన్య మతస్థులు, అన్య దేశస్థులు, మన దేశస్థులు కాదు, మన మతస్థులు కాదు. అలాంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం తమిళనాడు. ఈ తమిళనాడు వాళ్ళకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ప్రాంతీయ అభిమానం, అది ఒక పిచ్చికి పరాకాష్ఠలో ఉంటుందండి. ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే మదరాసికా బచ్చా కబీనా సచ్చా అంటారు, జీవితంలో నిజం చెప్పారట వాళ్ళు ఎప్పుడు. అలాగే ఒక ప్రాంతీయ అంటే భగవంతుడు ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదు, మనతో పాటు సమానమైనటువంటి భక్తుల సంఖ్యతో దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళలో తమిళనాడు వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అవును. అలాంటిది అసలు ఒకప్పుడే ప్రాంతీయ భాషలుగా అంటే మన భాషా పాలిత ప్రాంతాలుగా విభజించబడేటువంటి మన 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఏదో పరమైనటువంటి చిన్న చిన్న సమస్యలతో కొట్టుకోటు నీళ్లు కావచ్చు, ఇలాంటివి ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, చిన్న చిన్న గొడవలతో ఉంటూనే ఉన్నాం. అట్లాంటి వాటికి అగ్నికి ఆద్యం తోడైనట్టుగా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ రిమిక్స్ సాంగ్స్ అన్ని కూడా అందులో ఏవైనా చేయొచ్చు. చివరికి కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మీద కూడా ఈ రకమైనటువంటి హేయమైనటువంటి నీచమైనటువంటి క్రియకి పాల్గొనడం అనేది నిజంగా ఖండించాల్సినటువంటి విషయం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఆయన అనుగ్రహం కోసం పరితపించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మనం అన్ని గంటల సేపు క్యూలో నిలబడ్డా ఒక్క క్షణం కనబడితే చాలనుకుంటాం. అలాంటి మహిమాన్వితమైనటువంటి స్వామివారి గోవిందనామాలను కూడా మలినం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రీమిక్స్లు చేసుకొని పాటలు పాడుతూ ఇలా చేయటం అనేది అది నిజంగా చాలా నీచమైనటువంటి పనిగా మనం భావించాల్సిన అవసరం, ఖండించాలి తప్పనిసరిగా. ఇట్లాంటివి ఇక్కడ అసలే తమిళనాడులో ఇప్పుడున్నటువంటి హేతువాదం అంటే హిందుత్వం లేదు, సనాతన ధర్మం లేదు అనేటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు కావచ్చు మాట్లాడుతున్నటువంటి మాటలు. అలాంటి సందర్భంలో అదే రాష్ట్రం నుంచి కొంతమంది వ్యక్తులు ఇలా చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి
పనిగా భావించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు శర్మ గారు, ఇప్పుడు ఒకవేళ దీనిపైన అంటే మీ సైడ్ ఆల్రెడీ జనసేన నాయకులు దీనిపైన కంప్లైంట్ చేయడం జరిగింది, కానీ రియాక్షన్ అట్లీస్ట్ ఇప్పటికైనా అంటే మీలాంటి పెద్దలు, అదేవిధంగా వేద పండితులు, అదేవిధంగా వేదం చదువుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా కాస్త ఇప్పటికే ఒక రకమైనటువంటి రిటాలియేషన్ మొదలైనట్టుగా కనిపిస్తూ ఉంది. దీనిపైన కంప్లైంట్స్ దాకా వెళ్తూ ఉన్నట్టుంది. ఇలాంటి మరోసారి రాకుండా జరగాలంటే, ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదని అంటారు? జనాల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అసలు ఇది? ఇక్కడ ముందు సెక్యులరిజం అనేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో మన భారతదేశాన్ని నాశనం చేసిందనే చెప్తాను. ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు అని వాక్ స్వాతంత్రం అనేటువంటి ఒక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఒక ధర్మాన్ని అంటగడుతూ ఉంటే ఏమి చేతగాని వాళ్ళలాగా చేతులు కట్టుకొని కూర్చోవడం అనేది సరైనటువంటి పని కాదు. ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా అలాంటి వాళ్ళని తప్పనిసరిగా న్యాయపరంగా ధర్మపరంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఒకసారి కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు పరిస్థితులు చూస్తూ ఉంటే, అంటే ఇదే మొదటిసారి ఏం కాదు, రీసెంట్ టైమ్స్లో తమిళనాడుకు సంబంధించినటువంటి చాలామంది ఆ పెరియార్ భావజాలంతో కావచ్చు, నాకు తెలిసి ఆ పెరియార్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆ ఆలోచన విధానమే అనుకుంటా ఇంతలాగా ఇబ్బంది పెడుతుంది తమిళనాడుని. ఇన్ఫ్యాక్ట్ ఇబ్బంది అని కాదేమో, అక్కడ ఉన్న వాళ్ళందరి బుర్ర కూడా అలాగే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది చాలా మందిది. ఇందాక సుధీర్ శర్మ గారు చెప్పినట్టుగా తిరుపతికి వచ్చేటువంటి తెలుగు భక్తులు ఎంతో, తమిళ భక్తులు కూడా అంతే, వాస్తవం ఇదైతే. అయినప్పటికీ కూడా అంతమంది భక్తులున్న చోట ఇలాంటి దేవుడి పాటని స్పెసిఫైడ్గా వెంకటేశ్వర స్వామి పాటని ఈ విధంగా చేయడం, ఒకవేళ మనలాంటి వాళ్ళు ఎవరైనా పెరియార్ని కరెక్ట్గా అసలు వాడు కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశాన్ని ఒక వీడియో చేస్తేనే చాలా పెద్ద ఎత్తున తిట్టేటువంటి సమాజం, తమిళ సమాజం చాలా గట్టిగా రియాక్ట్ అవుతారు వాళ్ళు. బట్ మనం ఎందుకు ఇలాంటి వాటిపైన చాలా గట్టిగా రియాక్ట్ అవ్వకుండా చాలా స్మూత్గా తీసేసుకుంటున్నాం? కిరణ్ గారు, ఐ థింక్ యువర్ ఇంటర్నెట్ ఇష్యూ, కిరణ్ గారు మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. కిరణ్ గారు, రైట్, నేను ఒకసారి కిరణ్ గారు, మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, నేను ఒకసారి మళ్ళీ సుధీర్ శర్మ గారి దగ్గరికి వెళ్తాను. సుధీర్ గారు, సార్ శర్మ గారు, ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఇందాక నేను అన్నట్టుగా మనం పెరియార్ని ఏమన్నా గట్టిగా అంటే ఏడిచేస్తారు, మామూలు ఏడుపు కాదు, మనల్ని కొట్టడానికి చంపేసేంత వరకు కూడా వెళ్ళిపోతారు తమిళోళ్ళు. మరి అలాంటిది మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి ఇలాంటి వాళ్ళపైన? అస్సలు ఊరుకునే సమస్య లేదండి. తప్పనిసరిగా మేము కూడా ఒక మా బ్రాహ్మణ సమాజం ఏదైతే ఉందో, పరశురామ బ్రాహ్మణ సమాజం హైదరాబాద్ నుంచి మేము కూడా కంప్లైంట్ చేయడానికి అంత సిద్ధమవుతున్నాం ఇట్లాంటి వాళ్ళ మీద. ఇట్లా ఒక చోట కాదు, అన్ని ప్రాంతాల్లో అన్ని హిందూ సమాజ ధర్మ సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ ఇట్లాంటి వాళ్ళని, అంటే ఇలాంటి సమస్య మరలా రాకుండా తుదముట్టించాలి, మొత్తం ఇలాంటి సమస్యను మరలా రాకుండా చేయాలి అంటే ప్రతి చోట హిందువులు ఎంతమంది అయితే ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల వీళ్ళ మీద మతపరమైనటువంటివి, ఇక్కడ క్రిస్టియన్స్ ఏదైనా మాట్లాడితే మతపరమైనటువంటి మాటలు మాట్లాడాలని చెప్పి కేసులు పెడతారు, ముస్లింస్ మాట్లాడితే పెడతారు. మరి అలాంటిది హిందువులు కూడా ఇప్పుడు న్యాయం అనేటువంటిది అందరికీ సమానంగానే ఉండాలి కదా. కాబట్టి ఇలాంటివి మన అంటే హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవతల విషయాలు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పటికి చాలా మందికి బుద్ధి చెప్పడం జరిగింది. మానవులు ఫిజికల్ గా చెప్తున్నది ఉంది, భగవంతుడు కూడా మరణ రూపంలో ఆల్రెడీ వాళ్ళకి మరణ శాసనం రాసి ఇచ్చేసినటువంటి శిక్షించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవ్వరూ కూడా ఊరుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇలాంటప్పుడే సంఘటితం కావాలి. మన పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు భారతీయులందరూ మనందరం ఒకటే అని చెప్పి సంఘటిత భావాన్ని ఎలా అయితే వ్యక్తీకరించారో అలాగే హిందూ సమాజం మీద ఎవరైనా ఇలాంటి దుర్భాషలు, నీచమైనటువంటి హేయమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళని తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా ఎదుర్కొని వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం. ఒక్కసారి శిక్షిస్తే మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి అవకాశం. ఖచ్చితమైనటువంటి చర్య ఖచ్చితంగా అవసరం ఇక్కడ. ఎందుకంటే చెప్పపెట్టు లాంటి చర్య గనక మనం తీసుకోకపోతే ఇలాంటి పేటరేగిపోయేందుకు చాలా ఆస్కారం ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పండి సుధీర్ శర్మ గారు, చెప్పండి. ఇలాంటివి అదేనయ్యా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి అందరూ వదిలేస్తున్నారు. అలా వదిలేయటం బట్టే ఇవాల్టి రోజున అనేక రకాలైనటువంటి మన ధర్మాన్ని
వేలెత్తి చూపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇలాంటి ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. చివరికి భగవంతుడిని అంటే మనుషుల్ని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, కానీ భగవంతుడిని కూడా వదలకుండా ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి గోవింద నామాలని కూడా నీచంగా ఇలా చిత్రీకరిస్తూ ఇలా కొత్త కొత్త పాటలు పోని వాళ్ళు సొంతగా ఏదైనా వేరే ట్యూన్ చేసుకున్నారా అంటే గోవింద నామాలు ఏవైతే మనం నిత్యం భక్తితో పొద్దునే లేవగానే చక్కగా వింటూ ఉంటామో, ఏవైతే స్మరణ చేసుకుంటూ ఉంటామో అలాంటి వాటిని అపవిత్రం చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా వెస్ట్రన్ కల్చర్ లో వాళ్ళు అసలు మన కల్చర్ కాని దాంట్లోకి తీసుకొని వెళ్ళి మన భగవంతుడిని విరికించడానికి వాళ్ళెవరండి? అసలు వాళ్ళకి ఎంత ధైర్యం ఉండి ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి ధైర్యాన్ని ఇప్పుడు చంపకపోతే ప్రపంచంలో హిందూ అనేటువంటి వాడు ఉండడు, హిందూ దేశంగా భారతదేశం ఉండదు కాక ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ప్రతి హిందువు మేల్కొనాలి, తప్పనిసరిగా సంఘటిత భావాన్ని వ్యక్తీకరించాలి. అందరూ కూడా తప్పనిసరిగా అందరూ సంఘంగా మారి ప్రతి చోట్ల ఇట్లాంటి వాళ్ళ మీద కంప్లైంట్లు చేస్తేనే ఇహ మీదటైనా సరే హిందుత్వం జోలికి రావాలన్నా కన్నెత్తి చూడాలన్నా భయపడాలి, ఒడుకు పుట్టాలి వెన్నెముకలు. అలాంటి చర్యలు చేపడితేనే మన భారతదేశంలో హిందువులు అనేటువంటి మనం మనుగడ సాగించగలుగుతాం. లేకపోతే చాలా కష్టతరంగా మారేటువంటి పరిస్థితులు తప్పనిసరి కనబడుతున్నాయి, అతి దగ్గరలో ఉన్నాయి. ప్రతి ఒక్క హిందువు కూడాను మన ధర్మాన్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే వేలెత్తి చూపించడానికి వేళ్ళు కూడా లేనంత హీనస్థితికి వాళ్ళని తీసుకెళ్తేనే కరెక్ట్ గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సుధీర్ శర్మ గారు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. వాస్తవం, ఇది చాలా అవసరమైనటువంటి మాటగా మనం అనుకోవచ్చు. నేను కిరణ్ గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందు నేను ఒక్క మాట గుర్తు చేస్తా వీక్షకులకి, అదే విధంగా వెంకటేశ్వర స్వామిని కాస్త అటు ఇటుగా చూసేటువంటి వాళ్ళకి మాత్రం గుర్తు చేస్తా ఉన్నా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి అన్నారు పెద్దలు. అంటే దీని అర్థం బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత సుధీర్ శర్మ గారి మాటలో తెలుసుకుందాం. ఎందుకు ఈ శ్లోకం ఎందుకు నేను ఇప్పుడు గుర్తు చేశా, బ్రేక్ తర్వాత చెప్తా. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ న్యూస్ 360. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు, కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను, కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్, మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సీఏ, సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్, ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సీఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సీఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్, మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్.
Welcome back. You are watching News 360 with me, Avinash Janagama, on special debate. Right. సుధీర్ శర్మ గారు ఉన్నారు. శర్మ గారు, ఇందాక బ్రేక్కి వెళ్తూ నేను ఒక శ్లోకం చాలా క్లియర్గా చెప్పాను. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండేన అస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇందాక పీసీఆర్ నుంచి కూడా బ్రేక్ టైంలో మా పీసీఆర్ వాళ్ళు కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. ఒక ఆయన పెద్ద ఆయన అసెంబ్లీ సాక్షిగా వెంకటేశ్వరుడికి 7 కొండల్లో ఎందుకు అన్నందుకు కాను తీసుకెళ్లి ఆయన కూడా ఏదో కొండలో కలిపేశారు అనేటువంటి మాట గుర్తు చేస్తా ఉన్నారు. శర్మ గారు మీరేమంటారు? ఇలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా ఏమనిపిస్తూ ఉంటుంది? ప్రపంచంలో తిరుమల కొండకు మించినటువంటి సమానమైనటువంటి స్థానం కలియుగ వైకుంఠం అంటాం దాన్ని. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి సమానమైనటువంటి నభూతో న భవిష్యతి, ఎక్కడా లేదు కాక లేరు, వేరే దైవం లేదు అని చెప్పి ఈ శ్లోకానికి పరమార్థం. నిజంగానే అంతకుముందు 7 కొండల్ని 3 కొండలు చేస్తాను 4 కొండలు చేస్తానన్న వాళ్ళని గాలిలోనే తీసుకెళ్లి కొండల మీదనే పడేసి చంపేశారు. అంటే ఆ మరణం అనేటువంటిది ఆయన ఎదిరిస్తే ఎలా ఉంటుంది, ఆయన స్థానాన్ని ముట్టుకుంటే ఎలా ఉంటుంది, ఆయన గోవింద నామాలని మలినం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి భగవంతుడు ఆల్రెడీ చాలా మందికి చూపించాడు. ఇలా ఒకరికి కాదు, ఇద్దరికి కాదు. కొంతమంది వ్యక్తులు నామరూపాలు లేకుండా కుక్క చావు చచ్చినటువంటి మహామహా నాయకులు కూడా ఉన్నారు. అలాంటి గతే మళ్ళీ వీళ్ళకి పడుతుంది. కానీ భగవంతుడు ఇక్కడ మనిషి ఎప్పుడూ కూడాను భగవంతుడు ఏ రూపంలో వస్తాడంటే మనిషి రూపంలో వస్తాడు. సాక్షాత్ భగవంతుడే వచ్చి కూర్చొని నేను న్యాయం చేస్తా అని చెప్పి కూర్చోడు. కానీ ఇవాల్టి రోజున ప్రతి హిందువు కూడా ఒక భగవత్ శక్తిని భక్తిని మనస్సు నిండా నింపుకొని ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించేటువంటి విధంగా తప్పనిసరిగా న్యాయపరంగానే, అధర్మపరంగా కూడా చెప్పడాలా నేను, న్యాయపరంగా తప్పనిసరిగా. ఒకప్పుడు భగవంతుడు లేడు, మీ రాముడు మీకేమన్నా నాన్న సీత తల్లి అన్నటువంటి వాళ్ళు కూడా కుక్క చావు తెచ్చారు. ఇప్పటికీ కూడా చాలా చూస్తూనే ఉన్నాం. రామాయణాన్ని వక్రీకరించినటువంటి వాళ్ళు కూడా నిజంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా యాక్సిడెంటల్ డెత్స్ ఏనండి, ఎక్కడా కూడా నార్మల్ డెత్స్ లేవు. సజీవ మరణాలు అంటే సహజ మరణాలంటూ ఎవరికీ కలగలేదు. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి గోవిందనామాలు పట్టుకొని ఇలా మలినం చేస్తున్నారంటే వాళ్ళకింత ధైర్యం ఉండాలి. వాళ్ళ వెనకుండేటువంటి వాళ్ళు ఎంత దరిద్రమైనటువంటి నీచమైనటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉండాలి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి వారి పరిగెత్తుకుంటూ వెళ్తాం. అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ మాత్రము తెలంగాణ మాత్రమే సంబంధించినటువంటి దేవుడా? తమిళనాడు కాదా? కేరళ నుంచి రావట్లేదా? మహారాష్ట్ర నుంచి రావటం లేదా? ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు? కానీ తమిళనాడులో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు అసలు హిందుత్వం గురించి ప్రశ్నిస్తూ హిందుత్వమే లేదు, సనాతన ధర్మమే లేదని చెప్పి మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళ బలం చూసుకొని ఇలా మదమెక్కి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని ఖండాలుగా ఖండించాలి. ప్రతి హిందువు ధర్మం ఇది. ప్రతి హిందువు తప్పనిసరిగా ఎదురు తిరిగి మా భగవంతుడిని, మా దేవుణ్ణి ఇంత విశ్వాసంతో భక్తితో కొలుస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి నువ్వెవర్రా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. మనకు మనం ప్రశ్నించుకోవాలి. మనం చేతగాని వాళ్ళం అవుతున్నాం కాబట్టి ఎదుడు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. మనం అలాంటి వాళ్ళం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా శివాజీ అవ్వాలి. తప్పనిసరిగా శివాజీ అవ్వాలి. ఖడ్గం పట్టుకోవాలి. ధర్మం కోసం యుద్ధం చేయాలి. ధర్మయుద్ధమే చేద్దాం. అధర్మ యుద్ధాలు అక్కర్లా, ధర్మయుద్ధమే చేద్దాం. హిందుత్వాన్ని నిలబెట్టుకుందాం. భారతదేశం అంటేనే సనాతన ధర్మం, హిందూ ధర్మం. హిందువులు కాక వేరే, అసలు ఒక మాట చెప్పాలంటే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కూడాను వేరే మతం వాళ్ళందరికీ వేరే దేశం ఇచ్చినప్పుడు నా దేశంలో వేరే మతం వాళ్ళు ఎందుకు రాజ్యం ఏలాలి, ఎందుకు ఉండాలి? పరిస్థితి వచ్చినప్పుడు వేరే మతాల వాళ్ళు ఉంటున్నాం అంటే మన దయాదాక్షి పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మన ధర్మాన్ని పట్టుకొని? ఎంత ధైర్యం ఉంటే. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది శర్మ గారు. అయితే మనకు స్వయంభూగా తనకు తానుగా వెలిసినటువంటి దైవ క్షేత్రాలు కంపారిటివ్లీ మన ఈ 2 తెలుగు స్టేట్స్తో పోల్చుకుంటే తమిళనాడులో చాలా ఎక్కువ. మధుర మీనాక్షి కావచ్చు, కంచి కామాక్షి కావచ్చు, ఇటు శ్రీరాముల వారు స్వయంగా ఆయన చేతులారా స్థాపించినటువంటి లింగం రామేశ్వరం కావచ్చు, తిరువణ్ణామలై, మొన్నటి వరకు మన మధ్యలో ఉన్నటువంటి స్వయం దేవుళ్ళు ఆయనే అని చెప్పేసి రమణ మహర్షుల వారిని మనం కొలుస్తూ ఉంటాం. ఇంత అద్భుతమైనటువంటి ప్రాశస్తాలు ఉన్నటువంటి తమిళనాడు లాంటి గడ్డపైన ఎక్కడో నేను నా డిబేట్ స్టార్టింగ్లో కూడా చెప్పా,
లోకమంతా హైందవం పోయినప్పటికీ కూడా ఒకే ఒక్క చివరి దీపం తమిళనాడులోనే వెలుగుతూ ఉంటది. అక్కడి నుంచే మళ్ళీ హైందవత్వం అంతా పునరుజ్జీవం అవుద్ది ఈ లోకమంతా అనేటువంటి వాడిని నేను ఎక్కడో చదివా, మనకున్నటువంటి పుస్తకాల్లోనే ఎక్కడో చదివా. ఇది వాస్తవం కూడా చాలా మంది పెద్దలు ఒప్పుకుంటా ఉంటారు. మరి అలాంటి మళ్ళీ మన హైందవాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి చోట ఇప్పుడు ఎందుకు ఇంత దిగజురుపు? అంటే హిందూ సంఘాలు అక్కడ ఏం లేనందుకా, లేదంటే హిందువులంటే అసలు పూర్తిగా లెక్కలేనందుకా తమిళనాడులో? ఇక్కడ ఒక మాట చెప్పాలంటే అండి, హిందుత్వాన్ని వినాశనం చేయాలి అనేటువంటి కొన్ని రకాల దుష్ట శక్తులను కూడా కూడగట్టుకుంటున్నాయి. దీంట్లో నిజంగా చెప్పాలంటే తమిళనాడులో పంచభూతలింగాలలో దాదాపుగా 4 శివలింగాలు తమిళనాటే ఉన్నాయి. కరెక్ట్. శ్రీకాళహస్తి మన ఆంధ్రప్రదేశ్ లో తప్పించి మిగిలిన 4 శివలింగాలు కూడాను పంచభూతలింగాలు 4 లింగాలు అక్కడే ఉన్నాయి. కరెక్ట్. పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం అన్ని అక్కడే ఉన్నాయి దాదాపు. మనం తమిళనాడు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాం. అసలు ఒక మాట చెప్పాలంటే వేరే దేశం వాళ్ళకి, వేరే మతాల వాళ్ళకి జీవన హిందుత్వం, రైట్, హిందూ ధర్మమే. రైట్. శర్మ గారు, నేను ఒక్క చిన్న పాజ్ ఇద్దాం, నేను మీ దగ్గరికి వస్తాను మళ్ళీ, ఎందుకంటే కిరణ్ రాయల్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. ఆయన కేసు పెట్టారు యాక్చువల్గా ఈ పాట పైన. కిరణ్ గారు నమస్కారం, వెల్కమ్ టు డిబేట్. కిరణ్ గారు నమస్కారం అండి. మీకు 360 ఛానల్ ప్రేక్షకులకి, ఛానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. కిరణ్ రాయల్ గారు, అంటే పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి ఎందుకు హైందవుల మీద, అదే విధంగా స్పెషల్గా అసలు ఈ పాటతో మనం చూసుకుంటే మనం నిత్యం ప్రతిరోజు మన ఇంట్లో మనం పెట్టుకునేటువంటి గోవిందనామాలు అదే ట్యూను, అదే పాట, అదే లెక్క. కానీ రీమిక్స్, దాంట్లో జబ్బు, చాలా వెరైటీ మాటలతో మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఎంత దారుణంగా, ఎంత జుగుప్సాకరంగా తను చేసినటువంటి ఉందో, దీనికి కారణం ఏంటి అసలు? ఏమంటున్నారు అటు పక్క? మీరు ఏమైనా మాట్లాడేందుకు ప్రయత్నం చేశారా అటు ఆర్టిస్టులతో కానీ లేదా ప్రొడ్యూసర్ వాళ్ళతో కానీ? సార్ ఓ నమో వెంకటేశయ్య. ఒకటే సార్, తిరుపతిలో ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, మనం ఏ శుభకార్యం చేసినా ఓం నమో వెంకటేశ అని మాట్లాడతాము, వెంకటేశ్వరుని స్మరించుకుంటాము. అలాగే తిరుమలకు వచ్చామని ఫీల్ రావాలంటే అలిపిరి పాదాల కాడి నుంచి, అలిపిరి నుంచి తిరుమలకి వెళ్తుంటే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద అని చెప్పి వెంకటేశ్వర స్వామి పాటలు, అది ఆ పాట వింటుంటే మనకు వైబ్రేషన్ వస్తుంది. మనం తిరుమలకి రీచ్ అయ్యామా అనిపిస్తుంది. బేసిక్ గా మనం బస్సులో పోతున్నా, కారులో పోతున్నా ఆ పాట వినిపిస్తే ఓ ఇంక వచ్చాము తిరుమలకి. అటువంటి పాటను తీసుకెళ్ళి దానికి సంబంధించిన పాట ట్యూన్, అంటే మామూలుగా మీకు మ్యూజిక్ తీసుకెళ్ళి వేరే పాట మ్యూజిక్ చేస్తే ఓకే, ఏదో మ్యూజిక్ తీసుకున్నారులే అనుకోవచ్చు. సాక్షాత్ వెంకటేశ్వర పాటని తీసుకెళ్ళేసారు వీళ్ళు. వెంకటేశ్వర పాటనే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద అని చెప్పి దాంట్లో ర్యాప్ సాంగ్ పెట్టి, దానికి పబ్ కల్చర్ సాంగ్ పెట్టి, దానికి ఆఫ్ డ్రెస్ పెట్టి, డాన్సులు పెట్టి, దాన్ని చాలా ఘోరంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భక్తులని కించపరిచే విధంగా. నిజంగా చెప్తాను, ఈరోజు మీడియా ఎందుకు సైలెంట్ గా నాకు అర్థం కావట్లేదు. కొన్ని ఛానల్స్, ప్రముఖ ఛానల్స్ దీనిపైన యుద్ధం చేయాలి. ఇప్పుడు కొన్ని ఛానల్స్ తీసుకుంటారు కానీ పెద్ద యుద్ధం చేయాలి సార్. అసలు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? తిరుమల వెంకటేశ్వర పాటతో ఆటలాడతారా? అసలు ఆ సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఎంత వేరే మతస్థులు మేము గౌరవిస్తామండి, వేరే మతస్థులు మమ్మల్ని ఎటకారం చేయరా? ఏంద్రా మీ వెంకటేశ్వర పాటతో పాట పెట్టాము చాలా బాగుందని మాట్లాడరా మమ్మల్ని? అన్ని రకాలుగా ఉంటుంది. ఆ పాటలో పెట్టారు, ఆ పాట రాసింది ఎవరు? ఒక క్రిస్టియను. ఆ పాట పాడింది ఎవరు? ఒక క్రిస్టియను. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఒక క్రిస్టియను. ఆ పాట రాసింది ఎవరు? ఒక క్రిస్టియను. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? తమిళనాడు ప్రభుత్వంలో ఉన్న స్టాలిన్ కానివ్వండి, ఉదయనిధి స్టాలిన్ కానివ్వండి, మీరిద్దరు నాస్తికులు. మీరిద్దరైనా ప్రోత్సహించి ఏమైనా ఇటువంటి సినిమాలు తీసి హిందువుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. దీనిపైన నేను తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఈ రోజు మోస్ట్లీ కేసు కట్టాలి. లీగల్ ఒపీనియన్ కోసం వాళ్ళు ఏపీని అప్రోచ్ అయ్యారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాని మీద కేసు కడతారు. అలాగే బీజేపీ నేతలు కూడా, టీటీడీ కూడా కేసు వేసింది, నోటీసులు పంపించారు. ఎంతవరకు చేరేదో తెలీదు. రేపటి కన్నా ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ పాట తీసి ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో మేమందరం ఉన్నాము. కానీ ఆల్రెడీ కిరణ్ గారు, ఆల్రెడీ ఈ పాట పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. అదే విధంగా మీరు అన్నట్టుగా అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి మాటకు వస్తే, ఇప్పుడు మీ పార్టీ నాయకులు ఎవరైతే మీ పార్టీ చీఫ్ ఉన్నారో ఆయనే వాళ్ళపైన ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని మీరు మాట్లాడితే మీ సంగతి ఏందో నేను చూస్తా అనేటువంటిది. ఎంత దిగజారుడుగా ఆ స్టేట్ సీఎం ఉన్నాడు, ఆ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆ సీఎం కొడుకు ఉన్నాడు అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే కదా.
తమిళనాడులో పరిస్థితి వాస్తవానికి హిందువుల గురించి చూసుకున్నా, ఆ హిందువులు అక్కడ ఉన్నటువంటి గుళ్ళ గురించి చూసుకున్నా కానీ వాస్తవానికి రోజు రోజుకి డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో కొట్టేస్తున్న గుళ్ళెన్ని కనబడుతున్నాయి మనకి. సార్ మనం చూసాము ఈ స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక గుళ్ళ మీద పరిస్థితి దాడులు ఎలా ఉన్నాయో. పవన్ కళ్యాణ్ గారు ఏకదాటికి దాడి చేశారు. సనాతన ధర్మం గుళ్ళ మీద దాడులు చేసి ఊరుకోమని చెప్పి మేము ఆల్రెడీ ఇష్యూ చేశాము. వీటన్నిటికి మించి నిన్న ఎడపల్లి పళనిస్వామి ప్రతిపక్ష నేత వచ్చాడు. ఆయన కలిశాను నేను నిన్న పొద్దున. ఆయన కలిసి కూడా ఆయన దగ్గర నుంచి మీరు కూడా ధర్నాలు చేయండి, ఉద్యమాలు చేయండి, అవసరమైతే కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ఈ సినిమాని ఆపండి చెప్పండి, ఆపితే ఆపండి, పోస్ట్ పోన్ చేయించండి, లేదంటే ఆ సాంగ్ తీసింది. మాకేమి ఆ హీరో మీదో ఆ ప్రొడ్యూసర్ మీదో ఆ డైరెక్టర్ మీదో కక్ష కాదు. మాకేం వ్యక్తిగత లావాదేవీలు లేవు, మాకేం వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు లేవు. కేవలం వాళ్ళు తీసిన సినిమాలో మా వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనని మా టీటీడీ సంస్థలు ఎంత మేము పద్ధతిగా ఉంటామో అవన్నీ కూడా వీరు బయటకు తీసుకొచ్చి మమ్మల్ని వేరే మతం దగ్గర చులకన చేస్తారేమో అనే ఒక బాధతో దానిపైన సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా నాకు ఒక తమిళనాడు సంబంధించిన ఒక విలేకరి పంపించాడు ఆ వీడియో. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, అది రిలీజ్ 12-13 రోజులు అయిందంట. తమిళనాడులో సంబంధించిన విలేకరి తమిళనాడులో అనేక బీజేపీ వాళ్ళు పోరాటాలు ధర్నాలు చేసినా కూడా ఇక్కడ ప్రభుత్వం స్పందించట్లేదు. కనీసం మీరన్నా తిరుపతి నుంచి స్పందిస్తారేమో, తిరుపతి నుంచి మాట్లాడితే కనీసం రాష్ట్రం దేశమంతా చూస్తుంది, మీరు తిరుపతిలో అనేక విషయాలు పోరాడతారు కాబట్టి ఆ వీడియో నాకు పంపించారు. కాబట్టి నేను వాళ్ళ పంపించిన వీడియో క్లిప్పింగ్ తీసుకొని ఆ డేటా తెచ్చుకొని నిన్న పొద్దున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎడపల్లి పళనిస్వామి కలవడం జరిగింది. సో ఒకటే అండి, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ తీసుకున్న పక్షాన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమమే ఉంటుంది. కానీ ఆ సినిమా థియేటర్లు అడ్డుకోవడము, సినిమాను అడ్డుకోవడము అవన్నీ చేయడం వల్ల చీప్గా ఉంటుంది ఆలోచిస్తున్నాం. మేము హుందాతనంగా రాజకీయాలు చేయనుకుంటున్నాం. మంచిగా ఆ పాటలో ఆ పాయింట్ తీసేసి కట్ చేసేస్తే మీరు సినిమా వేసుకోండి. బట్ మీరు వెంకటేశ్వర స్వామి గురించి పాట పెట్టి రేపు దాన్ని వైరల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా యూనిట్ అయితే వాళ్ళైతే చాలా వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు. వాళ్ళైతే చాలా బాధపడాల్సి వస్తుంది, వాళ్ళ నష్టపోవాల్సి వస్తుంది, అన్ని విధాలుగా ఇబ్బంది పడతారని మాత్రం హెచ్చరిస్తున్నా ఆ చిత్ర యూనిట్ కి. రైట్. మనతో పాటు సుధీర్ శర్మ గారు ఉన్నారు. శర్మ గారు, ఇప్పుడు ఇటు జనసేన నేతలు అంటే పొలిటికల్ గా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తా ఉన్నారు, కానీ బ్రాహ్మణ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రిటాలియేట్ చేయాల్సిన, అంటే దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి మీరు పోరాటం చేయాల్సినటువంటి సమయం ఏమో ఇది వాస్తవంగా చూసుకుంటే. తప్పనిసరిగా అండి. నేను అంటే బ్రాహ్మణ సంఘమే కాదు, ప్రతి హిందువు వెంకటేశ్వర స్వామి వారిని చేతులెత్తి విశ్వాసంగా భక్తితో నమస్కరించే ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా దీన్ని ప్రతిఘటించాల్సిందే. ప్రతి ఒక్కడు బాధ్యత తీసుకోవాల్సిందే. ఇక్కడ హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి హిందూ దేవతల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, చరిత్రలు రాసి, పాటలు రాసి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి, పాటలు పాడేటువంటి వీళ్ళందరూ కూడా హిందూ దేవాలయాల దగ్గర వ్యాపారాలు చేసుకొని బ్రతుకు సాగిస్తున్నటువంటి కుక్క జీవితం వీళ్ళది. హిందూ పేరు చెప్పుకోలేకపోతే బ్రతకలేనటువంటి జీవితాలు వీళ్ళది. కానీ అదే మనం అన్నం పెట్టేటువంటి చేతి నరుకుతామా అండి? ఎవరన్నా నరుకుతామా? అలాంటిది హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చే మళ్ళీ హిందూ దేవతల మీద ఇష్టం వచ్చినట్టుగా పాటలు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కొంతమంది వీడియోలు తీస్తున్నారు. ఒకడు అంటాడు జై శ్రీరామ్ అని అంటాడు. మరి జై శ్రీరామ్ అంటే రాముడు చచ్చిపోయాడు, రాముడు లేడు, అవతారం చాలించాడు, ఆయనకి జై శ్రీరామ్ అని అంటాడు. మరి జై భీమ్ అని ఎందుకు అంటాడండి? మరి ఆయన చచ్చిపోలేదా? అంబేద్కర్ గారు జీవించే ఉన్నాడా ఇంకా? ఆయనకి జై భీమ్ అని ఎందుకు అంటున్నాడు? ఆయనకి జై భీమ్ అని ఎందుకు అంటున్నాడు? జై శ్రీరామ్ అని అనాల్సిందే ఎవడైనా. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హిందువే, హిందువుకే పుట్టాడు, హిందువుగానే బ్రతుకు సాగించాడు. అలాంటి వాడు వేరే దేశాల నుంచి వచ్చినటువంటి మతాలని అందిపుచ్చుకొని ఎంగిలి కుడికి ఆశపడి, అక్కడి నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కోసం ఆశపడి మన స్వదేశంలో స్వధర్మంలో మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మను మరిచి, ఒక్క మాట చెప్పాలి అంటే మతం మార్చడం, తల్లిని ఏ మార్చడం రెండు ఒకటే. తల్లి ప్రతి ఒక్కడు నేను ఆ మతంలో పుట్టాను, ఈ మతంలో పుట్టాడు అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడాను సింధు నది దగ్గర నుంచి హిందూ పర్వతాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కడు హిందువే, హిందువుగానే పుట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద తప్పనిసరిగా ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని రకాలైనటువంటి మతపరమైనటువంటి విద్వేషణల మీద ఉండేటువంటి కేసులు పెడతారో అందరూ పెట్టాలి. బ్రాహ్మణనే కాదు, కులమత భేద విచక్షణ రహితంగా భగవంతుణ్ణి నమ్మి వెంకటేశ్వర స్వామి వారిని వేరుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద అనేటువంటి ప్రతి హిందువు కూడా కేసులు పెట్టాల్సిందే. వాళ్ళ బాధ దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే.
కిరణ్ గారు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, కిరణ్ రాయల్ గారు. కిరణ్ గారు, అంటే ఇది మొదటి సినిమా కాదు దేవుళ్ళని కించపరచడం, స్పెషల్గా హైందవ దేవీ దేవతలను కించపరచడం. ఇది చివరి సినిమాను కాదు. ఇంత తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇటు తమిళనాట జరుగుతున్నటువంటిది ఒకటే కాదు, మన తెలుగునాట కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఎందుకు ఇంత తెగింపు, ఇంత ఇది ఎందుకు? అంటే కేవలం హిందువులు, అంటే మొదటి నుంచి కూడా కేవలం హైందవుడు మాత్రమే సెక్యులర్ అనేటువంటి పదాన్ని కేవలం హైందవుల మీద రుద్దినందుకేనా? సార్ ఒకటే అండి, ఇక్కడ సినిమా పాటలు గతంలో కూడా వచ్చాయి. మీకు కాదని చెప్పాల, ఖడ్గంలో మూవీలో ఒక సాంగ్ ఉంది, గోవిందా గోవిందా, జూబ్లీస్, ఫ్లాట్స్, నువ్వు బంగ్లాలు, ఇవన్నీ కామన్. గోవిందా గోవింద అనేది మేము పాటలు వాడుకుంటారు, గోవిందా గోవింద సినిమా పేర్లు వస్తాయి, ఇవన్నీ మేము మాట్లాడటంలా. కేవలం దేవుని పాటనే యాసిడీస్ దించాడు, అదే సమస్య ఇక్కడ. శ్రీనివాస గోవిందా అని తీసుకొచ్చి యాసిడీస్ దించాడు. గోవిందా గోవింద అనడం వేరు, ఆ సాంగ్ ని, ఆ ట్యూన్ ని, ఆ లిరిక్ ని అలాగే తీసుకొచ్చి దించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. గతంలో కూడా వచ్చాయి, కానీ ఇలాంటివి రాలేదు. ఇప్పుడు ఇలాంటి ట్యూన్లు ఎప్పుడు రాలేదు, వచ్చాయి గతంలో కూడా. వెంకటేశ్వర స్వామి మీద పాటలు, ర్యాప్ సాంగ్ పాటలు పాడారు, బట్ ఇలాంటి బట్టి గోవిందాన్ని పాడారు, కానీ బట్ ఇంత కాపీడ్, డైరెక్ట్ కాపీడ్ చేయలేదు వాళ్ళు. అంటే ఎక్కడో లింక్ లో తీసుకొని గోవిందా గోవింద అనడము, గోవింద మహాన్, అది వేరు. అంటే అది గోవింద అనే హక్కు ఎవరికైనా ఉంది, కానీ దేవుని పాటను కాపీ చేయడం కరెక్ట్ కాదు. దేవుని పాటని, యాసిడిస్ పాటని కాపీ చేసి దాన్ని పేస్ట్ చేయడం అని దాన్ని ఒప్పుకోవట్లేదు మేము. అంటే వీళ్ళు ఎలా అయిపోయిందంటే సార్, హిందూ మతం మీద వీళ్ళు ఏం చేస్తారులే, ఎవరు అడిగేవాళ్ళే, ఏముంది, అన్ని 190 గుళ్ళు ఉన్నాయి, ఎవరు మాట్లాడతారులే, ఏదో గుడి మీద పడతారులే అని అనేసి. నేను అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే, గత ప్రభుత్వంలో ఇవన్నీ చూసిన అవినీతులు, అరాచకాలు చూసి మొన్న తిరుమల ఇష్యూలో సీరియస్ గా చెప్పారు, హిందూ మతం ధర్మం కాపాడడానికి, సనాతన ధర్మం కోసం నేనున్నాను అనేసి. ఆయన సనాతన ధర్మం ఎత్తుకున్నప్పటి నుంచి ఈ తమిళనాడులో ఈ స్టాలిన్ ప్రభుత్వంలో ఆయన్ని వ్యక్తిగతంగా దాడి చేయడం ప్రయత్నించి మానేసి సోషల్ మీడియాలో, టీవీల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడించడం, ఇవన్నీ చేస్తున్నారు. చాలా రకరకాలు చూస్తున్నాము. ఇప్పుడు ఏకంగా సినిమా తీశారు. ఈ సినిమాని ఎలాగైనా ఆపాలనే ప్రయత్నం జనసేన పార్టీ అయితే సీరియస్ గా తీసుకుంటుంది. ఖచ్చితంగా దీనిపైన మా అధ్యక్షులతో కూడా మాట్లాడబోతున్నాం రేపు. ఆయనకు కూడా, ఆయన దృష్టిలో కూడా పెట్టాము. 100% ఈ పాట అయితే తీపిచ్చే ప్రయత్నం చేస్తాము. దీన్ని చివరిగా కావాలి. భవిష్యత్తులో ఇంకోసారి ఎవరు కూడా సరే వెంకటేశ్వర స్వామితో మనం సినిమాలు తీయాలన్నా, వెంకటేశ్వర స్వామిని కించపరచాలన్నా, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీశాలన్నా, మతద్వేషాల చేయాలి, మతద్వేషాలు చేసి గొడవలు పెట్టాలని ప్రయత్నించినా వాళ్ళపైన సివియర్ యాక్షన్ తీసుకుంటే దాదాపు కేసులే కాదు, ఒక 50-60 కోట్లు వసూలు చేయాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక 50-60 కోట్లు డిఫర్మేషన్ చేసి కోర్టులో కేసు వేసి వసూలు చేస్తే జీవితంలో ఇంకోటి సినిమాలు తీయడం ఇట్లాంటివి భయపడతాడు. ఒరే బాబు, మనం వచ్చేది 10 కోట్లు 20 కోట్ల సినిమాకి, వీళ్ళకి 50 కోట్లు ఆడిద్దాం అనేసి ఆ రేంజ్ లో భయపెడితే తప్ప వీళ్ళెవరు హిందూ మతం మీద దాడి చేయడం మానేస్తారు. ఎందుకైపోయిందంటే వాళ్ళు పక్క క్రిస్టియానిటీ సంబంధించిన వ్యక్తులు సినిమా తీశారు, దానికి సంబంధించిన టీం ఆ సాంగ్ టీం అంతా కూడా క్రిస్టియానిటీ సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా మీకు ఉదాహరణ చెప్తా, లైన్లో ఉండండి. నేను ప్రాక్టికల్, ఎందుకంటే మన ఊరికే ఏది మాట్లాడవాళ్ళు. మ్యూజిక్ కంపోజ్డ్ బై, అరేంజ్డ్ బై ఆఫ్రో, అతని పేరు ఆఫ్రో. లిరిక్స్ బై కెలితి, సింగర్ బై ఆఫ్రో, సాంగ్ రైటర్ బై ఆఫ్రో. అంతే, ఆల్మోస్ట్ అంతా వాళ్ళే ఉన్నారు. అంటే ఇంకో అతను గిటారు జోసఫ్ విజయ్, ఎవరు రకరకాలుగా. అంతే, వీళ్ళందరూ ఒక టోటల్ మొత్తం అంతా కలిసి, మాకంటే అనిపిస్తుంది వీళ్ళంతా కలిసి వెంకటేశ్వర కించపరచడానికి ఈ పాట చేశారేమో. అంటే తీసుకుంటున్నాం దీని మీద. రేపు మోస్ట్లీ కేసు కట్టే అవకాశం ఉన్నాయి. టీటీడీ చైర్మన్ గారితో కూడా మాట్లాడాము, సీరియస్ గా తీసుకున్నారు. చూద్దాం రేపటికంతా దీని మీద అప్డేట్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే. కిరణ్ గారు, ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ గారు అసలు నా ధర్మం జోలికి నేను అన్ని ధర్మాలను రెస్పెక్ట్ చేస్తా, కానీ నా ధర్మం జోలికి రావద్దు అని చెప్పేసి చాలా సున్నితంగా, చాలా హార్ష్ గా కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ స్టాలిన్ కి కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, ఇద్దరికి కలిపి. అదే కాకుండా స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ టైమ్స్లో ఆయన చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు కూడా అన్ని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు వెళ్ళి స్వయంగా ఆయనే అక్కడుండి దగ్గరుండి మరి పూజలు చేయడం జరిగింది. అంటే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నేను ఎంత దూరమైనా వస్తాను అని చెప్పకనే చెప్పారు. తమిళనాట కూడా ఆయన వెళ్ళి, అయినప్పటికీ కూడా భయం లేకుండా ఇలాంటివన్నీ చేయడం అని అంటే రాజకీయ కోణంలో మనం ఎలా చూడాలి ఇలాంటి వాటిని? స్పెషల్గా హైందవుల మీద జరుగుతున్న దాడి కింద దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం అయితే లేదు బేసిక్ గా. కానీ రాజకీయం లేకపోతే జరగదు. ఇది రాజకీయంగా చేసే విధంగా కనిపిస్తుంది. మేము అట్టను దేవుని, హైందవ సంస్థలు, హిందూ మతాలు ఇవన్నీ కూడా రావాలి బయటకు అవసరం వస్తారు. ఎంతసేపు మనము అవి చేయడం, ఇట్లాంటి బయటకు వచ్చి హిందూ సంఘాలు బయటకు వచ్చి మాట్లాడితే
దీనిపైన రాజకీయంగా మనం ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఈ పాట వల్ల, ఈ సినిమా వల్ల ఏమైనా మాకు ఈ పాట వల్ల అయితే హిందువుల మనోబలం దెబ్బతిన్నప్పుడు దీనిపైన మాట్లాడాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది, అన్ని హిందూ సంఘాలకు ఉంది. ముందుగా మా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మేము స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ సమస్య కూడా మా దగ్గరికి వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా రాజకీయ పార్టీలు కూడా ఈ ఒక ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి. ప్రతి సంఘాలు, ప్రతి ఒక్కరు నిద్రలేసి ఆ పాట ఎవరైతే వింటారో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ పాట అయితే వినబడుతుంది, వింటుంటారు. వాళ్ళందరూ కూడా దీనిపైన సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్, రకరకాల వేదికల్లో మీరందరూ కూడా బ్యాన్, సినిమా డీడీ లెవెల్ బ్యాన్ అని చెప్పి, ఆ సాంగ్ బ్యాన్ అని చెప్పి మనం అంతా ట్రోల్ చేస్తే కానీ కాదు. ఎందుకంటే ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేయాల్సిన అవసరం మనకు లేదు. మనకేమంటే మన భక్తిని మనం చాటుకోవాలి. ఒక హిందూ మతం సాంగ్ మీద దాడి చేస్తే ఇంత మంది కలిసి వచ్చారా, ఇంత వైరల్ అయిందా అనే విషయాన్ని ప్రపంచానికి తెలియాలి. ఇంకోసారి సినిమా తీసి బయటాడి కించపరచాలి ప్రయత్నం చేసినోడికి భయం ఉంటున్న ఆలోచనలో దీని మీద పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేసి తీరుతాం. రైట్. సుధీర్ శర్మ గారు, మనం ఒక్క మాటకు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా ఏ రకంగా చూసుకున్నా కానీ, అంటే గత కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే చాలా ఈజీగా వీళ్ళంతా ఏకం కార్లే అనేటువంటి ఉద్దేశాన్ని ఇలాంటివి జరుగుతున్నాయి అనేటువంటిది మనకు క్లియర్గా కూడా అర్థమవుతా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో అందరినీ సంఘటితం చేయడానికి ఇక్కడ మనకి అందరిలో ఉండేటువంటి మాట ఏంటంటే మా వాడిని కాదులే అనేటువంటి మాట వస్తుంది కదా. సో అలాంటిది ఇప్పుడు అందరినీ సంఘటితం చేయాలంటే మనం తీసుకోవాల్సిన చర్య ఏంటి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ముఖ్యంగా ఆయన వేసేటువంటి ప్రతి అడుగు కూడా చాలా ఉన్నతంగా ఉందండి. మన హిందూ ధర్మం వైపు ఉన్నతంగా అడుగు వేస్తున్నారు. ఒక రాజకీయ నాయకులయ్యుండి, ఒక డిప్యూటీ సీఎం గారు అయ్యుండి, ఒక మతానికి నేను అండగా ఉంటాను అని చెప్పేంత ధైర్యం ఇంకొక నాయకుడికి లేదు కాక లేదు. ప్రతి ఒక్కరు టోపీ పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇంకో చోటుకి పోతాడు, సెలవు కట్టుకుంటాడు, ప్రార్థనలు చేస్తారు. కానీ ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ఏకైక అద్భుతమైనటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ ముఖ్యంగా హిందూ సంఘాల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి హిందూ సంఘాలకి, హిందూ ధర్మానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అలాంటి నాయకుల చెంత చేరి అలాంటి వాళ్ళ ధైర్యంతో ఇంకాస్త ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అంటే ప్రభావితం చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. జాగో హిందూ అంటే ఎలా ఉంటుంది, హిందువులందరూ కలిస్తే హిందూ దేశం ఎలా ఉంటుందని చెప్పి ఒక్కసారి ప్రతి ఒక్కరికి వణుకు పుట్టాలి వెన్నెముకలో. అలాంటి పరిస్థితులు ఒక్కసారి తీసుకొస్తే ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు 50 కోట్లు కాదు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని లెక్క వేసేంత ధనం ఎవరి దగ్గర ప్రపంచంలో లేదు. కాబట్టి అతీతమైనటువంటి సంఖ్యాపరంగా వాళ్ళ మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు పన్ను నష్టం దావా వేసినా కూడా తప్పు లేదు. అలా ఒక్కసారి వేసి చూపిస్తే మాత్రం సార్ ప్రపంచంలో ఇంకొక్కడు హిందూ దేవతల జోలికి కానీ హిందువుల జోలికి కానీ రావాలంటే తప్పనిసరిగా వణికిపోవాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు నిజంగా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రతి హిందూకి ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా ఈ కేసులు పెట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రతి ఒక్కరిని ఒక్కసారి హిందుత్వం అంటే ఏంటో చూపించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. లేకపోతే హిందువులం అనేటువంటి మాట మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే వేరే మతాల వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, మన హిందువుల సంఖ్య తరుగుతోంది. ఇలా కాదు, ఇహ మీదట ఒక్కో కుటుంబంలో సంతతి కూడా పెంచుకోండి, హిందువుల సంతతి కూడా పెంచండి. ఒకరి ముద్దు ఇద్దరు హక్కు ఆపై అసలే ముద్దు అనేటువంటి పదాన్ని తీసి పక్కన పెట్టి అది ఒక్కళ్ళ మనకు మాత్రమే అప్లికేబుల్ అవుతుందా? ఇతర మతాల వాళ్ళు 14 మంది, 15 మంది, 20 మంది పిల్లలు కంటున్నారు, వాళ్ళ సంఖ్యను పెంచుకుంటున్నారు. అలా వద్దు. మన హిందుత్వం పెరగాలి, హిందువుల సంఖ్య పెరగాలి, హిందువులందరూ కూడా సంఘటితం కావాలి. తప్పనిసరిగా ఇలాంటి సన్నివేశాల్లో సందర్భాల్లో మన హిందూ ధర్మానికి ఉండేటువంటి సంఘీభావం తెలిపి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పాటలు, ఇలాంటి అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక చెత్త రామాయణాన్ని వక్రీకరిస్తూ కొంతమంది వీడియోలు తీశారు. సుధీర్ శర్మ గారు సమయాభావం వల్ల నేను మీ మాట కట్ చేస్తున్నాను కాబట్టి ఒకటేసారి కేసులు పెట్టిపారు. రైట్ సుధీర్ శర్మ గారు, సమయాభావం వల్ల నేను మిమ్మల్ని కట్ చేస్తున్నా, మన్నించాలి. ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. విజ్డమ్ చౌదరి గారు, సార్ ఇవాళ పాట
ఒక తమిళ పాట వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోవింద నామాల్ని హేళన చేస్తూ గోవింద నామాల ట్యూన్ ఏదైతే ఉందో అదే ట్యూన్ పెట్టి పార్కింగ్ ట్యాక్స్ గోవింద, పాప్కార్న్ ట్యాక్స్ గోవింద అంటూ చాలా హేళనగా డీజే మిక్స్తో వాడు పాట చేశారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంది ఫైనల్గా? అంటే మన కంక్లూజన్ వైపు వెళ్తున్నాం చివరిగా. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే హిందూ దేవాలయాల దగ్గర వచ్చే ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది, వాళ్ళ దగ్గర ఎలక్ట్ చేస్తారు, దాన్ని విమర్శిస్తున్నారు కదా. మరి మిగతా మతాల వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో ఆ యొక్క మసీదులు కానీ చర్చిలు కానీ ఇంకోటి దాని మీద వచ్చే ఆదాయాల మీద ప్రభుత్వం కంట్రోల్ రాకపోవడం అనేది పెద్ద లోపం. అది లేకపోగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తుంది. ఇప్పుడు గతంలో మన పూర్వీకులు అనేక మంది జమీందారుల దగ్గర నుంచి సంస్థ అందరూ కూడా దేవాలయాల మెయింటెనెన్స్ కోసం అని చెప్పి భూములు ఇస్తే ఆ భూముల్ని ఎట్లా దుర్వినియోగం చేస్తారో మనం చూస్తా ఉన్నాము. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో మన అందరికి తెలుసు. కాబట్టి ఏంటంటే దీని మీద దానికి కారణం ఎవరు? మనం ప్రభుత్వంలో ఏదైతే ఓట్ల రాజకీయం మూలంగా మైనారిటీస్ ఓట్ల కోసం ఏదైతే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడాలా. అంతే తప్ప నాకు ఒక విషయం చెప్తాను మీకు అందరికి తెలియటానికి, ఒక హిందూ గాని ఒక క్రైస్టియన్ గాని ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఆ ముస్లిం మతంలోకి వెళ్ళిపోవాలా. అదే విధంగా ముస్లిం అబ్బాయిని అమ్మాయి చేసుకుంటే అమ్మాయి మతంలోకి వెళ్ళిపోవాలి. ఇదైతే ప్రభుత్వం ఇప్పుడు ఏ మతంలో కూడా అది లేదు. ఇటువంటి గనక కంట్రోల్ చేయకపోయినట్టయితే అసలు వేళ ఆ మతాల్లో చేరిన వాళ్ళు ఎవరండి? హిందుత్వం నుంచి వెళ్ళిన వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు కాదా? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళ వాళ్ళు? ఇవాళ మన చారిత్రాత్మకంగా మన పౌరాణికాలు చూసినట్టయితే ఇరాన్ ఇరాక్ కూడా హిందుత్వం ఉంది. ఇప్పుడు వేళ మెస్టోనియా అంటే అది ఎక్కడ? ఈ ఇరాన్ ఇరాక్ నుంచి మొదలుపెట్టి ఆఫ్ఘనిస్తాన్ ఈవేళ బుద్ధుడి మనం పగలగొట్టం చూసాం. అంటే ఇవన్నీ ఏంటి? వాళ్ళంతా ఇటు వచ్చేసి దౌర్జన్యం చేసి ఆక్యుపై చేసే పరిస్థితులకి ఇవాళ కంబోడియా పోండి, లేకపోతే ఇండోనేషియా పోండి, ఎన్నో దేశాలు హిందూ దేశాలు ఇవాళ ఎందుకు ఆ పరిస్థితులకు వెళ్ళినాయి? దానికి కారణం ఎవరు? ఇందులో హిందుత్వంలో ఉన్న వీక్నెస్ అంటే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ. దాని మూలంగా ఆర్థికంగా వెనకబడే వాళ్ళు అట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఎక్కువ రావడం ఇవన్నీ కూడా కారణాలు. ఇవన్నీ కూడా సమీక్ష చేసి దాని దిశగా పోవాలి తప్ప మనం వేరే వేరే మాట్లాడినంత మాత్రం సొల్యూషన్ రాదని నా భావన. రైట్. సో ఈ పూట నాతో పాటు డిబేట్ లో పాల్గొన్నందుకు కల్పాల కిరణ్ గారికి, అదేవిధంగా కిరణ్ రాయల్ గారికి, సుధీర్ శర్మ గారికి, విజయం చౌదరి గారికి అందరికీ ధన్యవాదాలు. అయితే ఫైనల్ గా నేను ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా ఏంటంటే సుప్రీంకోర్టు దగ్గరికి పోదాం ఒకసారి. మా పీసీఆర్ నుంచి మా పీసీఆర్ టీం చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఒక్కసారి ఈ అంశం గుర్తు చేయనేటువంటి మాట. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. కేవలం హిందువులే విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది వీక్షకుడిగా మీరు ఆలోచించాలి. కేవలం ప్రశ్నించి లేదా అక్కడ ఇక్కడ జరుగుతున్నాయన్నీ మీ దాకా తెచ్చేటువంటిది క్లియర్గా యాజ్ అ మిర్రర్ మేము చూపించేటువంటి ప్రయత్నం మాత్రం మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి చర్చోపచర్చల్లో భాగంగా, వాదోపవాదనల్లో భాగంగా సుప్రీంకోర్టు ఒక మాట అడిగింది. సుప్రీంకోర్టు అడిగినటువంటి మాట చెప్పే కంటే ముందు ఒక్కసారి అయోధ్య రామ మందిరం దగ్గరికి వెళ్దాం. అయోధ్యకు సంబంధించి రాముల వారు ఇక్కడే పుట్టారా, రాముల వారు ఇక్కడే పుట్టినట్టు మీ దగ్గర ఆధారాలేంది, మీ దగ్గర ఏమున్నాయి ఏం లేవు అని సుప్రీంకోర్టు అడిగింది. రాముల వారి గుడి రాముల వారి పుట్టిన చోట కట్టడానికి. వక్ఫ్ బోర్డుకి సంబంధించి రాముల వారి గుడి కట్టుకున్నాం అయిపోయింది. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇప్పుడు ఆస్తి పత్రాలు ఇది వక్ఫ్ ల్యాండే అని చెప్పి నిరూపించుకోవడానికి వాళ్ళ దగ్గర పేపర్స్ ఇక్కడ ఉంటాయి. 400-500 ఏళ్ల క్రితం ఇవి కదా అనేటువంటి మాట. 1500 ఏళ్ళది, 400-500 ఏళ్ళు. రాముల వారు ఏ యుగం నాటివాడు, ఆయన ఇక్కడ పుట్టాడని నిరూపించుకోవడానికి హిందువులు రాముల వారు ఇక్కడే పుట్టారనేటువంటి మన దగ్గర ఉన్నటువంటి అన్ని గ్రంథాల ఆధారంగా చూపెట్టగలిగారు. కేవలం హిందువులంటేనే వివక్ష సుప్రీంకోర్టుతో సహా. ప్రశ్న ఎవరు అడగాలి, సమాధానం ఎవరు చెప్పాలి? ఓ హైందవుడా మేలుకో, లేకపోతే గోవిందా గోవిందా అనుకుంటూ మాత్రమే గోవిందుడు భజనలో ఉండిపోతాం మనం. ఇలాంటి పాటలు రాసేవాడైనా ఇంకోసారి మాట్లాడేటువంటి వాడైనా మాట్లాడకుండా ఉండాలంటే ఇవాళ మనందరం సంఘటితమై ఖచ్చితంగా వాడి మూతి పగిలేలాగా సమాధానం చెప్పాలి. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్. Masterminds